ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పెట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుదూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగను. అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊరుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన పడగలను అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను, చెట్లను 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను. సముద్రంలోని ప్రాణముగల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయను. 3వ దూత బూర ఊదినప్పుడు పిరిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాని నదుల 3వ భాగము మీద నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి అయింది. నీళ్లు చీకటిపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి పడినట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండినట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రంలో ప్రకాశింపకుండినట్లును వాటిలో 3వ భాగం కొట్టబడింది. మరియు నేను చూడగా ఆకాశం మధ్యన ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవచ్చున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుకుంటుంది. తమించి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావై. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావై. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా,
ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరడమేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరడమేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీ రక్తము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలేలా పాపిక సంయమేచ్చును. నీ రక్తధారలేలా పాపిక సంయమేచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే బలము. నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తముచే, నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. దునుమాడేది నీ రక్తము, దహించేది నీ రక్తము. దునుమాడేది నీ రక్తము, దహించేది నీ రక్తము. నీ రక్తము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడుదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడుదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడు. ఆకాశంబుల్ దాని కిందున్న ఆకాశముల్, ఆకాశంబుల్ దాని క్రిందున్న ఆకాశముల్, భూమిలో కనబడినవన్నీ, భూమిలో కనబడినవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడుదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడుదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై అడవిలో నివసించినవన్నీ, సుడిగాలియు మంచును, అడవిలో నివసించినవన్నీ, సుడిగాలియు మంచును, భూమి పైనున్నవన్నీ, భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడుదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడుదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడుదను. నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భూమిలోని జీవరాశుల్, నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భూమిలోని జీవరాశుల్, ఆకాశమున ఎగురునవన్నీ, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడుదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడుదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడుదను. హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించెనా. ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించెనా. జీవజలముల ఊటైనా నీయోరున నాటితివా. జీవజలముల ఊటైనా నీయోరున నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని శ్వాసము నాకై పరమందు దాచి యుంచితివా. వాడబారని శ్వాసము నాకై పరమందు దాచి యుంచితివా. వాగ్దాన ఫలములు అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా. వాగ్దాన ఫలములు అనుభవింపా నీ కృపలో నన్ను నిలిపితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. 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 హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. మీరు 20 వయసు తక్కువ అలాగే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటారు. స్తోత్రం దేవా, మీకు వందనాలు.
యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే నూతన బలం పొందుతారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులరా, కుడి వేసిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రియులరా, పరిశుద్ధ ఆత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. యెషయా గ్రంథం, ప్రియులరా, యెషయా గ్రంథం 58 అధ్యాయం 32వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు మనం చూస్తాం. 58 అధ్యాయం మొదటిగా ప్రియులరా మనం చూస్తాం. దానిలో ప్రియులరా ఉపవాసం గురించి రాయబడి ఉంది. ఉపవాసం కాబట్టి 3వ దినం అమ్మ చదువుతారా? యెషయా గ్రంథము 58 అధ్యాయము 3వ దినం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. కాబట్టి ప్రియులారా, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మన ఆత్మీయ జీవనంలో. ఉపవాసం యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు. ఉపవాసం గురించి చెప్పారు. ఉపవాసం యేసుక్రీస్తు చేసినట్టు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దాదాపు 40 రోజు యేసుక్రీస్తు ఉపవాసం చేశామన్నమాట. కాబట్టి మీలో ఎంతమంది ఉపవాసం చేసిన వారు ఉన్నారు? దేవునికి స్తోత్రం. కాబట్టి వారంలో కనీసం ఒక రోజైన ఉపవాసం చేసుకోవడం, ఒక్క రోజు కానీ 2 రోజు అయిన ఉపవాసంతో ఉండడం చాలా మంచిదని మెడికల్ సైన్స్ కూడా చెప్తుంది. సరే ప్రియులారా, ఉపవాస ప్రార్థన ప్రియులారా చాలా మంచిది అనమాట. మన ఆత్మీయంగా ఎదగడానికి చాలా మనకు సహాయపడుతుంది. కాబట్టి దేవుని పిలుపొందిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఉపవాస ప్రార్థనలో సమయం గడుపుతారు. కాబట్టి ప్రాముఖ్యంగా మనం దేవుని ఎక్కువ తెలుసుకోవడానికి, వాక్యం యేసుక్రీస్తుతో ఎక్కువ సమయం గడపడానికి ఉపవాస ప్రార్థన చాలా సహాయపడుతుంది. ప్రత్యేకంగా మనం భోజనం పక్క పెట్టుకొని దేవునిలో ఆధారపడి ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా మనం అధికమైన సమయం దేవునితో సమయం గడపవచ్చు అనమాట. అధికంగా దేవునితో సమయం గడపవచ్చు. అంటే ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో అధికంగా ప్రియులారా మనం సమయం గడపవచ్చు. అప్పుడు మన ఆత్మీయంగా అది ఎదగడానికి ప్రియులారా చాలా సహాయపడుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఉపవాసంలో మనం ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం శుద్ధీకరణ అంటే యేసుక్రీస్తు పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కరగబడి మనం ఉపవాసం చేసుకోవాలన్నమాట. లేదంటే ఇద్దరితో గొడవ పెట్టుకొని తర్వాత ఉపవాసం చేసిన దాని వలన మేలు లేదు, లేదంటే దేవుడు ఆలగించలేదని ప్రియులారా ఈ అధ్యాయంలోనే 4వ దినములో ఆ మాట ప్రియులారా రాయబడింది. 4వ దినములో ఆ మాట రాయబడింది. మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయముగా గుద్దలాడుచు ఉపవాసం ముందురు. మీ కండ్లతోని పరమను వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అంటే ఉపవాసం ప్రార్థన చాలా మంచిది. కానీ మన ఇద్దరితో సమాధానంగా ఉండాలి అనమాట. భర్తతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ, సహోదరులతో కానీ ప్రియులారా మన సమాధానంగా ఉండాలి. గొడవలు పెట్టుకొని ప్రియుల తర్వాత మన దేవుని స్థానంలో వచ్చి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆలగించలేదనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? గొడవలు చేయవద్దు. ఒకవేళ ఏదైనా పొరపాటు మిస్టేక్ జరిగినా కానీ వెంటనే పాపాలు దేవునితో ఒప్పుకోవాలి. ఇద్దరితో కూడా ఒకవేళ మనం ఇద్దరితో కూడా తప్పు డైరెక్ట్ గా మనుషులతో మనం చేసి ఉంటే వారితో తప్పకుండా ప్రియులారా క్షమాపణ అడగాలి. వారితో క్షమాపణ అడగాలి. దేవునితో మనం క్షమాపణ అడగాలి. దేవుడు తప్పకుండా క్షమిస్తారు. ఇలాగే మనం మనుషులతో కూడా ప్రియులారా వేరే వారికి వ్యతిరేకమైన మాటలు కానీ, క్రియలు కానీ మనం చేసి ఉంటే మనం ప్రజలతో కూడా క్షమాపణ అడగాలి అనమాట. మన ఏరియా మనం కరెక్ట్ చేసుకోవాలి. అలాగే ప్రియులారా మనం ఉపవాసం చేసినప్పుడు ఉపవాస ప్రార్థనలో మనం సమయం గడిపినప్పుడు అది మనకు మేలుకరంగా మార్చబడుతుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది 5వ దినం చదువుతారా? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట పట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొనుదురా? కాబట్టి ప్రియుల ఉపవాస ప్రార్థన చేయాలి. అది మంచిది. మనకు చాలా మేలు అనమాట. చాలా
ఉపవాసం ప్రార్థనలో నా జీవితంలో నాకు జ్ఞాపకం వస్తుంది. ఉపవాసం అంటే ప్రభు నా ప్రార్థన ఆలగించి, అంటే ఇద్దరు కూడా నా కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలగించి ప్రభు నాకు మేలు చేస్తున్నప్పుడు ప్రియులరా, దేవుడు చేస్తున్న మేలుని బట్టి కృతజ్ఞత కలిగిన హృదయం, అంటే ఆ హృదయం దేవుని ప్రేమతో నింపబడిన కాబట్టి దేవుని సన్నిధిలో వెళ్ళి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. అలాగ ఉన్నప్పుడు నా మనసులో ఒక ప్రేరణ వచ్చామన్నమాట. 3 రోజు ఉపవాసం తీసుకోవాలి. అంటే ఆ మీటింగ్ ఒక 21 days ఒక ఇంటిలో ప్రేయర్ జరుగుతుంది అనమాట. 21 days ప్రేయర్ మీటింగ్ లో వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఇప్పుడు నేను కూడా ఒక 3 రోజు ఉపవాసంతో కూర్చున్నాను అనమాట. నాకు అలాగే ప్రేరణ వచ్చిన నేను అలాగే చేశాను. కానీ ఏదైనా మన దేవుని నుండి పొందుకోవాలని లేదంటే ఏదైనా ఒక లిస్ట్ కూడా లేదనమాట. ఒక లిస్ట్ కూడా లేదు. జస్ట్ అంటే దేవుడు వేసిన మేలు జ్ఞాపకం, ప్రేమని బట్టి హృదయంలో ప్రేమ ఇచ్చిన కాబట్టి ఆ సంతోషంతో దేవుని సన్నిధిలో వెళ్ళి కూర్చున్నాం అనమాట 3 రోజు. కాబట్టి 3 రోజు కంటే ఎక్కువ ఉపవాసం చేయాలని నా కోరిక ఉంది. కానీ అక్కడ ఉన్న కూర్చున్న దేవజనులు చెప్పారు, మీరు కొత్త వ్యక్తి, మీరు ఇప్పుడు 3 రోజు చాలు అని చెప్పిన అనమాట. తర్వాత నేను 1 రోజు బోధన చేసిన తర్వాత ఇంకా నాకు హృదయంలో అంటే ప్రేరణ వచ్చింది, అలాంటి ఆలోచన వచ్చింది అనమాట. ఇంకా ఒక 7 రోజు కూడా ఉపవాసం చేసుకోవాలని నాకు ఆలోచన వచ్చింది అనమాట. నేను అలాగే 7 రోజు ఉపవాసం ప్రార్థన అంటే పాల్గొందిన ఉపవాసంతో ఉన్నాను అనమాట. ఆ సమయంలో ఒక దైవజనుడు ప్రియులరా చెప్పిన ఆ సమయంలో ఆమె ఒక దైవజనుడు నాతో చెప్పారు, యేసు రక్తంలో ఆధారపడమని. నేను యేసు రక్తంలో ఆధారపడాము. ఆ రోజు ప్రియుల ఉపవాసం ప్రార్థనలు ఉన్న రోజు దేవుడు ప్రియులరా నాకు రాత్రి హల్లెలూయా పడుకున్నప్పుడు కలలో దేవుడు మాట్లాడారనమాట. అంటే డైరెక్ట్ మనం చూసినట్టు మాట్లాడినట్టు అలా ఒక అనుభవం వచ్చింది అనమాట. దేవుడు స్పష్టంగా మాట్లాడారు. దేవుడిని చూస్తే ఒక అనుభవం ఆ రోజు ఆ రాత్రి దేవుడు నాకు అనుగ్రహించిన అనమాట. అగ్నించాలి అలా కన్నులు కలిగిన కన్ను ఒక అగ్నిలో దేవుడు కన్నులు నాకు కనిపిస్తుంది. దేవుడు నాతో మాట్లాడినమాట. ఆ కన్నులు నేను చూసాము నాతో కరుణ. కాబట్టి ఈ రోజు మీతో వాక్యం చెప్తున్నా అంటే దేవుని కరుణ అనమాట. దేవుడు నాతో కరుణ చూపిన కాబట్టి నేను రక్షణ పొందాము, పిలువబడాము, నిలబడుతున్నాం అనమాట. కాబట్టి ఆ రోజు స్పష్టంగా అంటే దేవుడు మాట్లాడారు, ఇది చేయొద్దు, ఇది చేయాలి అని చెప్పారు. 2 విషయం చెప్పారు, ఇది చేయాలి, ఇది చేయొద్దు. అంటే ఆమె స్తోత్రం, ఆమె చేయలేని అంటే దేవుని చిత్తం లేని ఒక విషయం నేను చేయడానికి వెళుతున్నాను అనమాట. అది చేయొద్దు అని చెప్పిన తర్వాత నీవు ఒక చెట్టు నాటాలి, సాతాను నేను ముట్టలేదు అని దేవుడు నాతో చెప్పింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా నేను చెప్పిన ఏంటంటే యేసు రక్తంలో మనం ఆధారపడాలి. ఉపవాసం అంటే ప్రార్థనలో సమయం గడపడు. ఉపవాసంతో ప్రియులరా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేసే దేవుడు అని ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 6వ దినములో ఇదే అధ్యాయంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ దినములో రాయబడింది, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుడియు కాడిమాను మోకులు తీయుడయు బాధింపబడిన వారిని విడిపించుడయు ప్రతి కాడిని బిరుగొట్టుడయు నేర్చుకొనిన ఉపవాసము కదా. ఇప్పుడు ఉపవాసములో ప్రార్థనలో ప్రియులరా అంటే సాతాను మన జీవితాలని బంధించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటివి ఏదైనా బంధకాలు కాడిలు ఉంటే యేసులో తొలగిపోతాయి అనమాట, తొలగిపోవాలి అనమాట. ఇప్పుడు ఉపవాసములు ప్రియులరా ఉపవాసంతో మన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు అలాంటి గొప్ప కార్యం తప్పకుండా చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉపవాస ప్రార్థన ప్రియులరా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి రాయబడింది, ప్రే దోస్ హు ఆర్ రాంగ్లీ ఇంప్రెస్డ్ అంటే బంధించబడిన వారికి విమోచన అనమాట. బాధలు ఉన్న వారికి విడుదల అంతా జరుగుతుంది ఉపవాస ప్రార్థన. కాబట్టి ఉపవాసంతో ప్రియులరా ప్రార్థన చేయడం చాలా మంచిది అనమాట. మరి ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు మనం దేవుని సన్నిధిలో సమయం గడపాలి అనమాట. ఉపవాసంతో ప్రార్థన వేసుకొని మన రోడ్డంతా తిరుగుకొని లేదంటే ఊరంతా తిరుగుకొని ఉండడం కాదు. ఉపవాస ప్రార్థన అంటే దేవునితో సమయం గడపడానికి అనమాట. బోధన కూడా మనం పక్క పెడతాను అనమాట. ఆ సమయం కూడా ప్రభుతో సమయం గడుపుతున్నాం అన్నమాట. యేసుక్రీస్తుతో ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో మన సమయం గడపాలి. దాని వలన ప్రియులారా మనకు మేలు. కొందరు 40 రోజు ఉపవాసం తీసుకున్న వారు ఉన్నారు, కొందరు 21 రోజు, కొందరు 7 రోజు, కొందరు 3 రోజు,
కొందరు ఒక రోజు, కొందరు ఇంకా దానికంటే ఎక్కువ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఉపవాస ప్రార్థన మన ఆత్మీయ జీవితంలో తప్పకుండా చాలా మేలు తీసుకొని వస్తుంది. కాబట్టి ప్రభు చిత్తమైనప్పుడు ప్రియులారా అంటే ప్రేరణ, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణను బట్టి మన ఉపవాసం తీసుకోవడం ప్రియులారా మనకు చాలా మంచిది. ఇంకా ప్రియులారా దేవుడు కోరుతున్న కొన్ని విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే 7వ వచనం చదువుతున్నాం. మీ ఆహారము ఆకలి వండిన వారికి పెట్టుటయు, మీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకుల చుక్కవలే ఉదయించును. ఎస్, కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్పి అంటే ఇద్దరులకు సహాయం చేయడం, అంటే ఆకలితోని వారికి భోజనం పెట్టడం, మేలు అవసరమైన వారికి మేలు ఇవ్వడం, అంటే సహాయం చేయడం, మేలు చేయడం పని మనం చూస్తాం. గొడవలు చేసుకొని కాదు, గొడవలు కానీ ఇద్దరు హృదయాలు గాయపరుచుకొని, ఇద్దరు ఇన్సల్ట్ చేసుకొని, అవమానపరుచుకొని, తిట్టుకొని, ఇద్దరుకు ఏదైనా కిడి వేసుకొని కాదు, ఇద్దరుకు మేలు చేసుకొని, అలాగే అవసరంలోని వారికి మేలు చేసుకొని ప్రార్థనలో గడపడం కూడా మంచిదని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా మనం చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 8 వచనంలో రాయబడింది హీలింగ్ కూడా జరుగుతుంది అనమాట. హీలింగ్, స్వస్థ కూడా జరుగుతుంది. దెన్ యువర్ సాల్వేషన్ విల్ కమ్ లైక్ ద డౌన్ అండ్ యువర్ వూండ్స్ విల్ క్విక్లీ హీల్ అని రాయబడింది. యువర్ వూండ్స్ విల్ క్విక్లీ హీల్. ఇప్పుడు మన ఇద్దరులకు ప్రియులారా ప్రార్థన పూర్వంగా ఇద్దరుకు మేలు చేసినప్పుడు తప్పకుండా మన హృదయం ఆనందిస్తుంది అనమాట. మన హృదయం ఆనందిస్తే, సమాధానం అనుభవిస్తే, నెమ్మది అనుభవిస్తుంది, హీలింగ్ జరుగుతుంది అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యువర్ వూండ్స్ విల్ క్విక్లీ హీల్ అని రాయబడింది. అట్లా త్వరగా హీలింగ్ జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఇద్దరుకు మేలు చేసినప్పుడు ప్రార్థన పూర్వకంగా మన ఇద్దరుకు మేలు చేసుకొని అందుకొరికి మేలు చేసినప్పుడు విడుదల జరుగుతుంది అనమాట. కొందరు దేవజనులు చెప్తారు, మీరు దేవుని రాజ్యానికి మీరు కానుక ఇచ్చినప్పుడు మీకు స్వస్థత వస్తుంది, విడుదల వస్తాయి, మేలు వస్తాయి అని చెప్తారు. నిజమే, ఎందుకంటే మనం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రార్థన పూర్వకంగా ఇద్దరు బలవంతం, ఇద్దరు మనతో చెప్పిన కాబట్టి కాదు, కానీ మన హృదయపూర్తిగా సంతోషంతో ఉత్సాహంతో మనం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వలన మనకు ఒక సంతోషం వస్తాయి. ఎందుకంటే మన విత్తనాలు వేసినప్పుడు దాని కోత ఉంది అనమాట, దానికి ఒక ఇంపాక్ట్ ఉంది, ఎఫెక్ట్ ఉంది అనమాట. కాబట్టి హృదయం ఆనందిస్తున్నమాట. కాబట్టి హృదయం ఆనందించినప్పుడు స్వస్థత తప్పకుండా అదొక పార్ట్ అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఇద్దరుకు మనం సహాయం చేసినప్పుడు, ఇద్దరుకు మేలు చేసుకొని ప్రియులారా మనం ఉన్నప్పుడు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు కూడా మనకు యువర్ బోన్స్ విల్ క్విక్లీ హీల్ అనే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా 8 అదే చదువుతారమ్మా 8. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును పవలికాయను. ఎస్, యువర్ గోడ్ లైన్స్ విల్ లీడ్ యూ ఫార్వర్డ్. అంటే దేవునితో ఆ భక్తి ఉంది కదా, అది మనల్ని ముందుకు నడిపిస్తుంది అనమాట. అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ బిహైండ్. కాబట్టి దేవుడు తన మహిమతో మనల్ని కప్తేనే కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, మహిమతో. అంటే దేవుని చిత్తం, దేవుని ఇష్టం మనం చేసినప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనలో పని జరుగుతుంది అనమాట. లేదు కాబట్టి దేవుని ఇష్టం చేసుకొని ప్రియులారా మనం బ్రతకాలి. అది మాత్రం కాకుండా ప్రియులారా ఇంకా మనం చూసినట్లయితే 9వ వచనంలో స్పష్టంగా రాయబడింది మన ప్రార్థన ఆలగిస్తుంది అనమాట. అంటే మన హృదయంలో కోరికలు ఉంది, కొన్ని ప్రార్థన అవసరాలు ఉంది. ఆ ప్రార్థనలు కూడా జీవగల దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. దెన్ వెన్ యూ కాల్ ద లార్డ్ విల్ ఆన్సర్, ఎస్ ఐ ఆమ్ హియర్, హీ విల్ క్విక్లీ రిప్లై. చూడండి, క్విక్లీ అంటే త్వరగా జవాబు అనుగ్రహిస్తుంది అనమాట. కొన్ని విషయంలో మనకు త్వరగా జవాబు కావాలి. కాబట్టి మన దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతున్నప్పుడు, ఇద్దరు మేలు చేసుకొని నమ్మకంగా ప్రియులారా బ్రతుకుతున్నప్పుడు త్వరగా దేవుడు జవాబు అనుగ్రహించే దేవుడని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు విడుదల అనుగ్రహిస్తాడు అనమాట. విడుదల అనుగ్రహిస్తాడు, స్వస్థత కానీ ఒకవేళ దురాత్మలు చేత పీడింపబడిన స్థాయిలో ఉంటే దాని నుండి జీవంగల దేవుడు తప్పకుండా విడిపిస్తాడు అనమాట. అలాంటి కార్యాలు ప్రియులారా మనం తగ్గిపోతూ మన ఉపవాసం ప్రార్థనలు సమయం గడిపినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు తప్పకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం.
అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నాము 10వ వచనం, ఫీడ్ ద హంగ్రీ అండ్ హెల్ప్ దోస్ ఇన్ ట్రబుల్. కాబట్టి ఆకలితో ఉన్న వారికి మనం బోధన పెట్టడం. కాబట్టి మనం ఇద్దరికి ఆకలితో ఉన్నప్పుడు వారికి బోధన పెట్టినప్పుడు వారికి మనం మేలు చేసినట్టే ఒక భాగం. కానీ మనకు కూడా మేలు జరుగుతుంది అనమాట. మనకు హీలింగ్ జరుగుతుంది, మనకు దేవుని కాపుదల, మనం చాలా మేలు జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ఇద్దరులకు సహాయం చేసినప్పుడు, దేవుని ప్రేరణను బట్టి ఇద్దరులకు సహాయం చేసినప్పుడు మనకు కూడా మనం మేలు చేస్తాను అనమాట. మన జీవితంలో కూడా మేలుకరమైన విషయాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరులకు ఉత్సాహంతో మేలు చేసే వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దాని వలన మనకు కూడా మేలుంది అనమాట. వారికి మేలుంది, మనకు కూడా మేలుంది అని ప్రియులారా సత్యం మనం పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా ప్రియులారా 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండ నీటి ఊట వలెను ఉండేదను. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ద లార్డ్ విల్ గైడ్ యు కంటిన్యూలీ. ఇప్పుడు మన దేవుని ఆధారపడి దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ప్రియులారా మనను లైఫ్ లో అంటే మనం బ్రతికినంత కాలం దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు సకల సత్యములో మనను నడిపిస్తాడు. దేవుని యొక్క నడిపింపు చాలా గొప్పది. దేవుడు ప్రియులారా నడిపించినప్పుడు మనకు కాపుదల ఉంది, మన అవసరాలు తీర్చబడతాయి, సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకొని, జయంతో ఆశీర్వాదాలు అనుభవించుకొని ప్రియులారా మన బ్రతుకుతాయి అనమాట. ది లార్డ్ విల్ గైడ్ యు కంటిన్యూలీ. కాబట్టి మన దేవుడు ప్రియులారా మనను నడిపించే దేవుడు, మనలోని పరిశుద్ధాత్మ దేవుడు అన్నదైన ప్రియులారా సకల సత్యములో తప్పకుండా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా ఇక్కడ రాయబడింది, గివింగ్ యు వాటర్ వెన్ యు ఆర్ డ్రై అండ్ రెస్టోరింగ్ యువర్ స్ట్రెంగ్త్ అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అంటే మనకు దేవుడు అధిక బలం ఇస్తాడు అనమాట. దేవుడు మీన్ తెలుగు బైబిల్లో మనం చూడవచ్చు. ప్రియులారా మనం చూస్తుంది, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. చూడండి, ఎముకలు కూడా బలపరుస్తాయి అనమాట దేవుడు. అంటే ఎముకలు అరిగిపోలేదన్నమాట. మీన్ ఇలా అరిగిపోయిన ఎముక అంటే ఆకు పరిస్థితులు ఉన్నా కానీ మన దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు దేవుడు బలపరుస్తాడనమాట. దేవుడు స్వస్థపరుస్తాడనమాట. ఎముకలకు బలమిస్తాయి అనమాట దేవుడు. ఒకరోజు కాదు, బ్రతికినంత కాలం. హల్లెలూయా. ఒకరోజు కాదు. కాబట్టి బ్రతికినంత కాలం మన ఆరోగ్యంతో బ్రతకడం చాలా గొప్పది. ఇప్పుడు మన ఆరోగ్యంతో ఉండాలంటే బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, దేవుని చిత్తానుసారంగా బ్రతికినప్పుడు మన ఆరోగ్యవంతులుగా బ్రతుకుతుంది. దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు కరుణ చూపిస్తాడు, దేవుడు దయ చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఎముకలు బలపరచబడి అంటే ఆరోగ్యంతో బ్రతకడం చాలా గొప్పది అనమాట. ఆరోగ్యం కూడా ఒక ఆశీర్వాదం అనమాట. ఆరోగ్యంతో ఉండడం ఆశీర్వాదం. ఆత్మలో బలపరచబడి బ్రతకడం ఒక ఆశీర్వాదం. హృదయంలో శాంతి నెమ్మది అనుభవించుకొని బ్రతకడం ఆశీర్వాదం. అలాగే చక్కని ఆరోగ్యం కలిగి, మంచి కన్ను చూపు కలిగి, మాటలు వినే కృప కలిగి, అలాగే మంచి ఆరోగ్యంతో మనం బ్రతకడం దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత అని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు ఇది దేవుడు ప్రియులారా మన జీవితంలో చేస్తాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే, యూ విల్ బి లైక్ ఏ వెల్ వాటర్డ్ గార్డెన్, లైక్ అన్ ఎవర్ ఫ్లోవింగ్ స్ప్రింగ్. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచి వారి కడుపులో నుండి జీవజలనదులు ప్రవహిస్తాయని ప్రియులారా స్పష్టంగా చెప్పారనమాట. కాబట్టి మనం ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ఎల్లప్పుడూ ప్రవహించినట్టు జీవం దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఒకటి ఆ నది మన ఆత్మ నుండి అన్నదినం ఆ పరిశుద్ధాత్మ నది ప్రవహిస్తుంది అనమాట. దానిలో ఇంక్రీస్ అవ్వాలి. ఒకటి అన్ని కాలములో ప్రియులారా, అన్ని కాలములో అది ఆ నదిలో మన ఆత్మ నుండి ప్రవహించినాక, ప్రతిరోజు ప్రవహించినాక, అంటే ఆగిపోకుండా ప్రవహించినాక, హల్లెలూయా, దానివల్ల ఏమవుతుంది ప్రియులారా, దేవుని యొక్క దీవెనలు మనం అదేగా యేసునామములో మనం అనుభవిస్తున్నమాట. కాబట్టి 58 అధ్యాయము 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమును ఆయన నిన్ను తృప్తి పరిచి. అంటే కరువు కాలంలో కూడా దేవుడు ప్రియులారా మన అవసరాలు తీర్చాడనమాట. కరువు కాలంలో కూడా మన అవసరాలు దేవుడు తప్పకుండా తీర్చాడనమాట. తీర్చి ఎముకలను బలపరిచి ప్రియులారా, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడూ బుక్కుచుండు నీటి ఊటవలెను ఉండేదవు అనమాట. దేవునికి స్తోత్రం. అంటే నీళ్లు పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ఎల్లప్పుడూ పొంగి పొర్లుతాయి అనమాట. దాన్ని ఇంగ్రీస్ అవుతాయి అనమాట.
అప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క గొప్ప దేవుళ్ళు తప్పకుండా అనుభవిస్తాయి. సమాధానం, సంతోషం, పరిశుద్ధమైన జీవితం, హల్లెలూయా ఆశీర్వాదం అనుభవించుకొని ఇద్దరులకు ఆశీర్వాదకరంగా బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు అక్కడ మాట రాయబడి నిత్యమని అని రాయబడి నిత్యము నడిపించును, ఒక్కరోజు కాదు. కాబట్టి ఇప్పుడు దేవునితో కలిసి బ్రతకడం మనకు నిత్యం, మనకు క్షేమం అనమాట. నిత్యం మనకు కాపుదల, నిత్యం మనకు మేలు, ఒకరోజు మేలు కాదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవునితో కలిసి మనం బ్రతుకుదాం, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుదాం. హల్లెలూయా. అప్పుడు మనకు మేలు అనమాట, కీడు లేదు. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ అన్ని విధంగా మేలు అనమాట. దానిలో ప్రాముఖ్యమైన విషయం మన ఆత్మ నుండి జీవదలందరూ మన ఆత్మ నుండి పొంగి పొరలుతాయి అనమాట. అంటే దేవుని శక్తి మన ఆత్మ నుండి పునరుద్ధాన శక్తి ప్రవహిస్తాయి అనమాట. ప్రవహించినప్పుడు ఏమవుతుంది? మీరు నడిచినప్పుడు మీ దగ్గర వచ్చినప్పుడు దీవించబడుతుంది, మీరు ఇంకా ఒక ఇంటికి వెళ్తున్నప్పుడు దీవించబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ అన్నది మిమ్మల్ని నుండి ప్రవహిస్తుంది అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా మీరు ఉన్నప్పుడు, మీరే మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజల్లో హీలింగ్ జరుగుతాయి అనమాట, ప్రజల్లో విడుదల జరుగుతాయి అనమాట, వారిలో ఉన్న బంధకాలు తొలగిపోతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మదుడు అలాంటి గొప్ప కార్యం తప్పకుండా చేస్తాడు. ఒకరోజు కాదు, మనం బ్రతికినంతకాలం అది జరుగుతాయి అనమాట. ప్రార్థన చేస్తున్న క్రిస్తునందు ప్రియులారా, ఆరాధన ఆత్మలో సత్యంలో ఆరాధన చేస్తున్న, వాక్యం పూజిస్తున్న, పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యాలు పూజిస్తున్న మన ఆత్మ నుండి జీవదనందలు ఎల్లప్పుడూ ప్రవహిస్తాయన్నమాట. బ్రతికినంత కాలం అది ప్రవహిస్తాయన్నమాట. అది ఇక్కడ రాయబడింది, నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు, అక్కడ స్పష్టంగా రాయబడింది ఎప్పుడును, అంటే మనం బ్రతికినంత కాలం అనమాట, ఎల్లప్పుడూ అనమాట. ఎప్పుడును ఉబుక్కుచుండు నీటి ఉట్టవలేను ఉండేదవు. కాబట్టి సాతాను ఒక తొందర ఏంటిది? పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించకుండా ప్రయత్నం చేస్తాడు. మన హృదయంలో కోపం కానీ, పగ కానీ, చెడు కానీ, అసూయ కానీ, హృదయం గాయపరచ కానీ మన ఆత్మ నుండి ఆ జీవదల నదులు ప్రవహించకుండా ఈవిల్స్ పెట్టు ప్రయత్నం చేస్తాడు. కానీ దేవునితో కలిసి బ్రతుకుతున్న వారు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నది ప్రవహించే విషయంలో అది ఆపడానికి సాతానుకు వీల్లేదనమాట. సాతానుకు వీల్లేదు. కానీ దేవుని చిత్తానుసారంగా నడవలేని, దేవుని నుండి దూరంగా నడిచే వ్యక్తులు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నది ప్రవహించకుండా ఈవిల్స్ పెట్టు ఈజీగా ఆపవచ్చు అనమాట. వాక్యానికి సమయం ఇవ్వకుండా, వాక్యంతో దేవుని మాటలతో హృదయంలో నింపకుండా, దేవుని స్వరానికి ప్రాముఖ్యత ఇవ్వలేని వ్యక్తులు కొందరు మనం చూసినట్లయితే వారు కోపం పెట్టుకొని క్షమించాలని తెలుసు కానీ క్షమించకుండా పగ గాని, చెడు గాని హృదయంలో పెట్టుకొని బ్రతున్న వ్యక్తులు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నది ప్రభావం ఆగిపోతాయి. పరిశుద్ధాత్మ నది ఆత్మ ప్రభావం ఆగిపోయినప్పుడు దేవుని యొక్క సమాధానం, సంతోషం, నెమ్మది వారు అనుభవించలేరు, వారు బలహీనపరచబడతాయి అనమాట. అందుకొరకు ప్రియులారా, బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. అంటే మన హృదయ శుద్ధి చాలా ఇంపార్టెంట్ అనమాట. హృదయం, మనస్సు చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి మనం తప్పకుండా క్షమించుకోవాలి, ప్రతిరోజు క్షమించుకోవాలి. ఎంత సమస్య వచ్చినా సరే, ఏది వచ్చినా సరే క్షమించుకోవాలి అంతే. క్షమించలేదు అంటే మన హృదయంలో ఈవిల్స్ పెట్టు ప్రభావం చేయడానికి, సాతాన్ దురాత్మలు ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. ఆత్మ నుండి వచ్చే నదులు ఆగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నది మాత్రం ఎల్లప్పుడూ, మన ఆత్మ నుండి వచ్చే నదులు ఎల్లప్పుడూ ప్రవహించాలి. దానిలో మన దీవెన ఉంది అనమాట. దానిలో మీకు సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, ఆరోగ్యం ఉంది, పరిశుద్ధమైన జీవితం ఉంది. నది ప్రవహించాలి అనమాట. మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు సమృద్ధి ప్రవహించిన కొలది చక్కని ఆరోగ్యం వస్తుంది తప్పకుండా. ఎందుకంటే అది హీలింగ్ రివర్ అనమాట, అది సమాధానం నది అనమాట, అది పరిశుద్ధమైన నది అనమాట, అది స్వస్థపరిచే నది అనమాట, అది ఆశీర్వాదం నది అనమాట. ఒకరోజు కాదు, అది నిత్యం దేవుని అనుభవించడం సహాయం చేస్తుంది. కాబట్టి ఆ నది పరిశుద్ధాత్మ వలన మన లోపల దేవుడు పెట్టాడనమాట, మీ లోపలే పెట్టాడనమాట. ఇప్పుడు ఆశీర్వాదం నది పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో దేవుడు అనుగ్రహించినటువంటి ప్రియులారా, మనం దేవుని స్తుతించాలి. ఇప్పుడు మన ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నుండి. ఆ దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మన ఆత్మలో కూర్చున్నాడు అనమాట. మనలో మహిమ నిదర్శన క్రీస్తు నివాసం చేస్తున్నాడు. కానీ మనం అనుకున్నారు మన ఆశీర్వాదం ఫలానా దగ్గర ఉంది అని మనం అనుకున్నారేమో. ఇప్పుడు నిజమైన ఆశీర్వాదం ప్రియులరా, నిజమైన ఆశీర్వాద పూర్ణుడు ప్రియులరా, అది యేసుక్రీస్తు అనమాట. ఆ యేసుక్రీస్తు, అదే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన, మహిమ నిదర్శన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో నివాసం చేస్తున్నాడు. రక్షణ పొందిన మనలో నివాసం చేస్తున్నాడు. అందుకొరికి మన ఇన్నర్ మ్యాన్ బలపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. అంటే మన ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో సమయం గడుపుతున్నప్పుడు ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది.
ప్రాణంలో శుద్ధీకరణం జరగాలి. యేసు రక్తం ద్వారా మనం ప్రాణాన్ని కడగాలి. వాక్యంతో ఆత్మ ద్వారా శుద్ధీకరణ పొందుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? జీవజల నదులు మన ఆత్మ నుండి అధికంగా ప్రవహిస్తుంది. అధికంగా ప్రియులారు ప్రవహించిన కొలది ఒకవేళ మీ ప్రాణము లేదని ఈవిల్ స్పిరిట్ మీ శరీరములు గాని ప్రాణములు గాని ఏ విధమైన స్పిరిట్ అయినా సరే, ఈవిల్ స్పిరిట్ రకరకాల విధంగా ఉంది. కాబట్టి ఏదైనా సరే అదంతా వెళ్ళిపోతాయి అనమాట. ఒకవేళ ఫియర్, భయం స్పిరిట్ తల్లి గర్భం నుండి అప్పుడే ఒకవేళ మీ ప్రాణములో వచ్చేస్తారేమో, లేదా మీ శరీరంలో దాని ప్రభావం ఉందేమో. కానీ చాలా సంవత్సరం నుండి ఒకవేళ మీలో కూర్చున్న ఈవిల్ స్పిరిట్ అయినా సరే, పరిశుద్ధాత్మ నది ప్రియులారా ఆత్మ నుండి ప్రవహించినప్పుడు, జీవజల నది ప్రవహించినప్పుడు అది కొట్టుకొని పోతాయి అనమాట. అంటే అది దాని గ్రిప్పు వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నాము, ఆత్మలో ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసుకున్నాము, ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి అధికంగా ప్రవహిస్తాయి. అధికంగా ప్రార్థన చేసినప్పుడు అధికంగా ప్రవహిస్తాయి. అధికంగా ఆరాధన చేసినప్పుడు అధికంగా ప్రవహిస్తాయి. అలాగే కొందరు ఉన్నారు అధికంగా ఆరాధన చేసేవారు ఉన్నారు. వారు ఆత్మ నుండి అధికంగా దేవుని శక్తి విడుదల అవుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, ఆత్మలో సత్యములో జీవం గల దేవును అధికంగా ఆరాధన చేసినప్పుడు మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మలు అధికంగా ప్రవేశిస్తాయి. పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యం అధికంగా మనం చదువుతున్నప్పుడు విన్నప్పుడు పరిశుద్ధాత్మలు మన ఆత్మ నుండి పొంగి పొరలొత్తాయి అనమాట. అధికంగా పొంగి పొరలొత్తాయి. హల్లెలూయా. కాబట్టి అది అధికంగా మన ఆత్మ నుండి పొంగి పొరలాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న మీ పరిస్థితి, ఇప్పుడు కరువు అంటే ఇప్పుడు కొన్ని ప్రార్థనలకు జవాబు రాలేదేమో, లేదా కొన్ని స్వస్థత జరగలేదేమో, ఇప్పుడు సంతోషం లేదేమో, నెమ్మది లేదేమో, బయట ఉన్న విషయాలు ఈ ప్రాణంలో ఎక్కువ ప్రభావం చేస్తుందేమో. అంటే దానికి అర్థం ఇన్నర్ మ్యాన్ ఇంకా బలం కావాలి అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మన ఇన్నర్ మ్యాన్ ఆంతర్య పురుషుడు బలపరచబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని స్వాధీన అంటే ప్రభావం మన ప్రాణం మీద వస్తాయి అనమాట. బయట ఉన్న విషయాలప్పుడు మనను ప్రభావం చేయలేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వక సమయం గడపాలి, ఆరాధన వాక్య ధ్యానంలో సమయం గడపాలి. తప్పకుండా ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది, ఆంతర్య పురుషుడు బలపరచబడుతుంది, పరిశుద్ధాత్మలు ఎల్లప్పుడూ ప్రవేశిస్తాయి అనమాట. కాబట్టి దేవుని చిత్తం అదనమాట. నీరు కట్టిన తోట వలెను ఎప్పుడూను ఉబ్బుకుచుండు నీటి ఊట వల్ల 24 hours అనమాట. దానికి ఇదే లేదనమాట, క్లోజింగ్ అదే స్టోప్ లేదనమాట. మనం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అది మన ఆత్మ నుండి ప్రవేశిస్తాయి అనమాట. మనం అనుకోవద్దు మనం ప్రార్థన చేసేప్పుడు, ఆరాధన చేసేప్పుడు, స్తుతించబడు మాత్రం కాదు, మనం మామూలుగా ప్రార్థన చేసుకుని తర్వాత కూడా అది ప్రవేశిస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం హల్లెలూయా ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతిరోజు దేవునిలో ఆధారపడాలి. అప్పుడు పరిశుద్ధాత్మలు అధికంగా ప్రవేశిస్తాయి. తప్పకుండా దేవుని యొక్క దీవెన ప్రియులారా మనం అనుభవిస్తుంది. మనం మాత్రం కాదు, మన దగ్గర వస్తున్న వారి అందరినీ దీవించబడతాయి అనమాట. కారణం ఏంటిది? ఈ నది ప్రవాహం అనమాట. ఈ పరిశుద్ధాత్మ నది మన ఆత్మ నుండి ప్రవహిస్తున్నాయి కాబట్టి మనల్ని బట్టి కాదు. మనం అనుకున్నాము ఫలానా, ఇప్పుడు మన పేరు, నా పేరు కానీ మన పేరుని బట్టి కాదు, మనల్ని బట్టి కాదు, మనలో కూర్చున్న దేవుని బట్టి అనమాట. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న క్రిస్తువుని బట్టి, మనలో ఉన్న మహిమాందరిస్తున్న క్రిస్తు పరిశుద్ధాత్మ నది మన నుండి ప్రవహించినప్పుడు తప్పకుండా దీవించబడతాయి. అంటే మనల్ని ఒక సాధనంగా దేవుడు వాడుతుంది అనమాట. కాబట్టి మనకు కూడా దానికి ఒక స్తోత్రం, మా ఆనందం వస్తుంది. తప్పకుండా దేవుడు మనల్ని వాడుతున్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి నదిలో ప్రియులారా మన ఆత్మ నుండి అధికంగా యేసు నామములో ప్రవహించినాక ఇంకొక వాక్య భాగం కూడా ప్రియులారా మనం చదువుదాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 15 నుండి చదువుతారా? యెషయా గ్రంథము 32వ అధ్యాయము 15, 16, 17 వచనం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఆ విషయం అక్కడ రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలో వచ్చినప్పుడు ఏమేం జరుగుతుంది అనే విషయం ప్రియులారా రాయబడింది. నగరి విడువబడును, జన సమూహము గల పట్టణము విడవబడును, కొండయు కాపురుల గోపురములను ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందులు చేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమై భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షములుగా నిండును. ఎస్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 15వ వచనం నుండి ప్రియులారా మనం 15వ వచనం సగం నుండి మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, అరణ్యము ఫలఫలితమైన భూమిగాను, ఫలఫలితమైన భూమి వృక్షవనముగా నుండును. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రభువైన అయిన యేసుక్రీస్తు మన జీవితంలో రాకముందు మన జీవితం మామూలుగా అరణ్యం అలాగా ఉండవచ్చు, మామూలుగా ఉండవచ్చు.
కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చినప్పటి నుండి మన జీవితం మారుతుంది అనమాట. లైఫ్ చేంజ్ జరుగుతుంది అనమాట. తప్పకుండా జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నా కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉన్నా కాబట్టి, ప్రభు మాటలు మనలో నివాసం చేస్తున్నాయి కాబట్టి లైఫ్ చేంజ్ అవుతుంది అనమాట. ప్రత్యేకంగా ప్రభు వచ్చినప్పుడు మన ఆత్మలో గొప్ప మార్పు వస్తుంది. ఆత్మ మనం చూస్తున్నాం 2 కొరింథీయులు 5:17 ప్రకారంగా నూతన సృష్టిగా మార్చబడతాయి అనమాట. మన ఆత్మలో పరిశుద్ధమైన దేవుడు వచ్చి నివాసం చేస్తున్నాం కాబట్టి టోటల్ అక్కడ పరిశుద్ధంగా మార్చబడతాయి అనమాట. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో వచ్చినప్పుడు జరుగుతుంది అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, క్రీస్తునందు మనల్ని దేవుడు న్యూ క్రియేషన్, నూతన వ్యక్తిగా మార్చాం. అంటే మన ఆత్మలో అది మొట్టమొదట జరుగుతుంది అనమాట. ఆత్మలో, తర్వాత ప్రియులారు మన ప్రాణంలో, తర్వాత దాని ఎఫెక్ట్ మన శరీరంలో కూడా వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అరణ్యం ఫలఫలితమైన భూమి గాను, అరణ్యంలో ప్రియులారు మనం చూసినట్లయితే అక్కడ ఎక్కువ హల్లెలూయా చెట్లు గాని గ్రీనరీ గాని ఎక్కువ లేదనమాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్లో వచ్చినప్పుడు అది ఫలఫలితమైన, అంటే ఒక గార్డెన్ లెక్కన మార్చబడుతుంది అనమాట. ఫలఫలితమైన భూమి గాను, తర్వాత ఫలఫలితమైన భూమి వృక్ష వనముగా నుండును. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ ఇలాగ రాయబడింది, అంటిల్ at last the spirit is poured out on us from heaven, then the wilderness will become fertile field, and the fertile field will yield bountiful crops అని ప్రియులారా రాయబడింది అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యంగా ఉన్న మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఫలఫలితమైన జీవితంగా మారుస్తాయి అనమాట. ఇంకా ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకం ఉంటే అది వృక్షవనముగా మార్చబడి, అంటే అడవి, అలాగే అడవిలో మనం చూసినట్లయితే చెట్లు ఎక్కువ ఉన్నాయి, అడవిలో ఎక్కువ ఉన్నాయి అనమాట. ఒక గార్డెన్ లో మనం చూసినట్లయితే తక్కువ ఉన్నాయి అనమాట. అంటే పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు, యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు మనకు తప్పకుండా మార్పు జరుగుతుంది అనమాట. అంటే ఆశీర్వాదాలు ఎక్కువ మనం అనుభవించినట్టు, సంతోషములో సమాధానంలో ఇంక్రీస్తుంది అనమాట. తేడా మన జీవితంలో జరుగుతుంది అనమాట. నిజంగా మనం పరిశుద్ధాత్మతో కలిసి ప్రభుత్వంతో కలిసి బ్రతుకుతున్నప్పుడు. దానికి కారణం కూడా బైబిల్లో రాయబడింది 17వ వచనం, నీతి సమాధానమును కలుగజేయను, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబరము కలుగును. నీతి సమాధానం కలుగజేయను. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే నీతి, అండ్ దిస్ రైచియస్నెస్ విల్ బ్రింగ్ పీస్. రైచియస్నెస్ కాబట్టి 1 కొరింథీయులు 1వ అధ్యాయం 30-31 వచనం చదువునైతే రాయబడింది, యేసుక్రీస్తు మన నీతి అనమాట. యేసుక్రీస్తు మన పరిశుద్ధ, యేసుక్రీస్తు మన విమోచన, యేసుక్రీస్తు మన జ్ఞానం. కాబట్టి నీతి రక్షణ అంటే యేసుక్రీస్తు అనమాట. నీతి అంటే యేసుక్రీస్తు అనమాట. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మదేవుడు సువార్త రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనలో వచ్చేసామన్నమాట. అంటే నీతి, హల్లెలూయా, నీతి అయిన యేసుక్రీస్తు, రైచస్ అంటే యెహోవా సిక్కేను, ఆ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి ఏం జరుగుతుంది? కాబట్టి అండ్ దిస్ రైచియస్నెస్ విల్ బ్రింగ్ పీస్. ఇప్పుడు సమాధానం తీసుకొని వస్తాయి అనమాట. ప్రాముఖ్యంగా పీస్ అంటే ముందు మన జీవితం అరణ్యంగా ఉంది, అంటే సమాధానం లేని జీవితం, దుఃఖం, నిరాశ, బాధలు, గాయాలు, ఈవెల్స్ ప్రభావం, గంధకాలు, ఎన్నో ఇబ్బందులు, ఆమె నిరీక్షణ లేని అనుభవం, అవిశ్వాసం, అనుమానాలు, భయం, పిరికితనం, బలహీనంగా ఏం చేయాలని అర్థం కాలేని ఒక బ్రతుకు, అరణ్యం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటే సువార్త రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు పరిస్థితి మార్చబడతాయి అనమాట. ఫలఫలితమైన భూమిగా మార్చబడతాయి అనమాట. అంటే తోటగా మార్చబడతాయి, గార్డెన్ గా మార్చబడతాయి అనమాట. గార్డెన్లు మనం చూసినట్లయితే అక్కడ మంచి చెట్లు ఉంది, పువ్వులు ఉంది అనమాట, మీడియం. కానీ మన దేవునితో నమ్మకంగా ఉంటే తర్వాత అది ఇంకా ఫారెస్ట్ అలాగా, అంటే అడవి అలాగా ఇంకా ఒక గొప్ప సమృద్ధి సూచిపిస్తుంది అనమాట. సమృద్ధి అనుభవంలోనికి నడిపిస్తాం. ఆశీర్వాదం ఎక్కువ అనుభవించడు. ఒకవేళ ఇప్పుడు దేవుడు మీలో వచ్చి మీకు అనుభవం ఫలఫలితమైన భూమిగా ఉన్నారేమో, అంటే ఒక మామూలు మీ అవసరాలు తీర్చబడుతుంది, అప్పటి నుండి బయటపడి ఉండొచ్చాము, మీ అవసరాలు తీర్చబడుతుంది, ఎవరితో అడగాల్సిన అవసరం లేదు, మామూలు బ్రతుకు, ఫలఫలితమైన జీవితం, ఫలఫలితమైన భూమి. కానీ దాన్ని దేవుడు వృక్ష వనముగా మారుస్తాయి అనమాట. మన పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు నమ్మకుంటే వృక్ష వనముగా, అంటే అక్కడ సమృద్ధి ఉంది అనమాట. అంటే ఇద్దరులకు అధికంగా సహాయం చేసుకోవచ్చు అనమాట. ఇద్దరును దీవించే అనుభవం, ఇద్దరులకు ఇచ్చే అనుభవం, అధికంగా ఇచ్చే అనుభవం. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది కదా, మీరు అప్పు తీసుకున్న వారు కాదు, అప్పు ఇచ్చేవారుగా మారుస్తాడని.
అంటే సమృద్ధి అనుభవం అనమాట. సమృద్ధి వచ్చినప్పుడు ఇద్దరికి మనం ఇచ్చేవారిగా తప్పకుండా మార్చబడితే అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు అలాంటి బ్రతుకు దేవుడు అనుగ్రహిస్తాడు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అండ్ దిస్ రైచియస్నెస్ విల్ బ్రింగ్ పీస్, సమాధానంతో అనమాట. సమాధానం అనుభవించుకొని, అన్ని సమాధానం అనుభవించుకొని, సంతోషం సమాధానం అనుభవించుకొని, ఇద్దరికి సహాయం చేసుకొని సంతోషంతో బ్రతకడం. హల్లెలూయా. కాబట్టి దిస్ రైచియస్నెస్ విల్ బ్రింగ్ పీస్. కాబట్టి పీస్ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మన హృదయంలో సమాధానం ఇస్తాడు. అది మాత్రం కాకుండా దేవుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనకు సమాధానం ఉంది. యేసుక్రీస్తు ద్వారా అంటే రైచియస్నెస్ నీతి ద్వారా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానం. మానవులకు మెయిన్ సమస్య ఎక్కడంటే తండ్రి అయిన దేవునితో సమాధానం లేని అనుభవం అనమాట. మానవులు మనుషుల యొక్క ప్రాముఖ్యమైన సమస్య పాపం ద్వారా ఏం జరిగింది, ఆదాం తండ్రి అయిన దేవునితో ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది అనమాట. కానీ తిరిగి తండ్రి దేవుడు యేసుక్రీస్తు అంటే రైచియస్నెస్, ఈ యెహోవా సిక్కేను అంటే యేసుక్రీస్తు అనమాట. నీతి అయిన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించి యేసుక్రీస్తు వచ్చి యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు నాకు మీకు రోమా రాసిన పత్రిక 5:1 ప్రకారం యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో కనెక్ట్ అయింది అనమాట. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని కలిగిన మనం ప్రియులారా పరిశుద్ధాత్మలో యేసుక్రీస్తుని కలిగిన మనం యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనకు మంచి రిలేషన్షిప్ ఉంది అనమాట. హల్లెలూయా. ఆమేన్. మంచి రిలేషన్షిప్ ఇప్పుడు ఉంది అనమాట మనకు. అదే మనకు ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. జయం, సంతోషం, సమాధానం మన జీవితంలోనికి. ఎందుకంటే మన తండ్రి పరలోక తండ్రి ఆశీర్వాద పూర్ణుడు అనమాట. మన పరలోక తండ్రి గొప్ప ఐశ్వర్య పూర్ణుడు అనమాట. కాబట్టి ఏం కొదువు లేదు. కాబట్టి ఆ తండ్రితో మనం కనెక్ట్ అయింది అనమాట. కాబట్టి మనం ఆశీర్వాదాలు. కాబట్టి అరణ్యం ప్రియుల ఫలఫలమైన భూమిగా మార్చబడతాయి. కాబట్టి మనం దేవునితో సహవాసంలో కొనసాగించబడుతున్న కొలది ఫలఫలదైన భూమి వృషభనముగా మార్చబడింది. అంటే సమృద్ధి అనుభవంలోనికి మార్చబడి ఆశీర్వాదం ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో జీవితం ఆశీర్వాద జీవితం అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం యేసుక్రీస్తుతో సమయం గడపాలి. దిస్ రైచియస్నెస్ విల్ బ్రింగ్ పీస్. దేవునితో రిలేషన్షిప్ లో సమాధానం తీసుకొని వచ్చింది. మనకు సమాధానం, మన హృదయంలో సమాధానం అనుభవిస్తుంది. అలాగే ఇద్దరితో రిలేషన్షిప్ లో కూడా సమాధానం తీసుకొని వస్తాయి అనమాట. నీతి అంటే యేసుక్రీస్తు అనమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నాము, ఎస్ ఇట్ విల్ బ్రింగ్ క్వైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ ఫర్ ఎవర్. 17వ ఒకసారి చదువుతాను. 17వ నీతి సమాధానము కలుగుజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నింబరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలము నందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఇది వాగ్దానం అనమాట. యేసుక్రీస్తును కలిగిన మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం అనమాట. పరిశుద్ధాత్మను కలిగిన మనకు ఉన్న వాగ్దానం. అలాగే పరిశుద్ధాత్మను కలిగిన అలాగే మనకున్న మన జీవితం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు నీతి సమాధానం కలుగజేయను. అది మాత్రం కాకుండా నీతి వలన అంటే యేసుక్రీస్తు ద్వారా నిత్యమైన నిమ్మలం అంటే నిత్యం చూడండి, నిత్యం సమాధానం అంటే నిత్యం పీస్, నిత్యం మనకు నెమ్మది కలిగి శాంతం హల్లెలూయా సమాధానం అనుభవించుకొని బ్రతకడం. నిత్యమైన నిమ్మలముగా నిబ్బరము ధైర్యం కూడా వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాన్ఫిడెన్స్. ఐ మీన్ ఎస్ ఇట్ విల్ బ్రింగ్ క్వైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ ఫర్ ఎవర్. ఒకరోజు కాదు, నిత్యం ప్రేరణ మనకు సమాధానం, సంతోషం, నిత్యం మనకు ధైర్యం. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహిస్తుంది అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు అదే జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అది మాత్రం కాకుండా ప్రియులారా 20వ వచనంలో రాయబడింది, ద లార్డ్ విల్ గ్రేట్లీ బ్లెస్ హిస్ పీపుల్. అంటే దేవుడు ఎలాగ బ్లెస్ చేస్తారు మనం 15వ వచనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎలాగంటే until at last the spirit is poured out on us from heaven. అంటే పరలోకం నుండి దేవుడే దిగి వస్తున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో దిగి వచ్చామన్నమాట. సువార్త రక్షణ పొందినప్పుడు పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలోనికి దిగి వచ్చి మనను దీవిస్తున్నాం అనమాట. దీవించడం మాత్రం కాదు, మనం అనేకులకు నిత్యం దేవునగరంగా ఉండినట్టు చేస్తున్నాం అనమాట. దేవుడు మనలో వచ్చి నివాస చేసుకొని మనల్ని ఇద్దరికి దేవునగరంగా ప్రియులారా అనుదినం ప్రతిరోజు బ్రతినంత కాలం, ఒకరోజు కాదు బ్రతినంత కాలం నిత్యం అనమాట. నిత్యం ఆశీర్వాదం అని అనుభవించినట్టు ప్రియులారా దేవుడు మార్చిన దేవుని ప్రేమని బట్టి స్తోత్రం. ది లార్డ్ విల్ గ్రేట్లీ బ్లెస్ హిస్ పీపుల్.
కొద్ది చిన్న ఆశీర్వాదాన్ని కాదు, గొప్ప గొప్ప దేవుని అనమాట. గ్రేట్ బ్లెస్ హిస్ పీపుల్. హల్లెలూయా. వేర్ ఎవర్ దే ప్లాంట్ సీడ్ బౌంటిఫుల్ క్రాప్స్ విల్ స్ప్రింగ్ అప్ అని రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి మనం విత్తనాలు పెడుతున్నప్పుడు, అంటే పరిశుద్ధాత్మతో నింపబడి మనం ఏం చేసుకోవాలి? ఆకలి కలిగి ఉన్న వారికి అన్నం పెట్టాలి, భోజనం పెట్టాలి అనమాట. నీళ్ళు ఇవ్వాలి, అంటే ఇద్దరికి బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి. మీన్ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ బట్టి మనం ఇద్దరికి సహాయం చేసే వారు ఉండాలి. దేవుడు ప్రేమ చెప్పాలి, ప్రేమ మనం చూపాలి, మేలు చేయాలి. అది చేసినప్పుడు దాని వలన మనం ఇంకా కూడా దేవునిలో ఇంకా అనుభవిస్తుంది అనమాట. భూమిలో అనుభవిస్తుంది, మన ద్వారా ఇద్దరిలో అనుభవిస్తుంది, పరలోకంలో నిత్యమైన ఆశీర్వాదంగా మనల్ని వెంబడిస్తుంది అనమాట. ఇప్పుడు యేసు నామంలో ప్రియులారు భూమిలో మనం చేస్తున్న అన్ని విషయాలు కూడా మనల్ని వెంబడిస్తాయి అనమాట. ఇప్పుడు దేవుడు మాత్రం మర్చిపోలేదు. 2 కొరింథీయులు 9:9 స్పష్టంగా రాయబడింది, దేవుడు నిత్య జ్ఞాపకం చేస్తాడు అనమాట. మన యేసు నామాలు పరిశుద్ధాత్మ స్వరం విని మనం ఏదైతే మనం చేస్తారో, ఇద్దరికి మేలు చేస్తారో, ప్రజలు మర్చిపోయి ఉండవచ్చు, మనం కూడా మర్చిపోయి ఉండవచ్చు మనం చేస్తున్న మేలు. కానీ ఈ నిత్యరోగు తండ్రి జీవన దేవుడు మాత్రం ప్రియులారు మర్చిపోలేదన్నమాట. దేవుడు మాత్రం ప్రియులారు మర్చిపోలేదు. హల్లెలూయా. కాబట్టి అదంతా మనకు మేలుకరంగా మార్చబడుతుంది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం ఎంత గొప్ప దేవుని అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మన ఆత్మ నుండి జీవదలందరూ ప్రతిరోజు ప్రవహించినాక, హల్లెలూయా, ప్రతిరోజు మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మలు అధికంగా ప్రవేశించాక ఇప్పుడు మనందరం అనేకులకు దేవనగరంగా ఉండినట్టు పరిశుద్ధాత్మలు ఈ ఉదయకాలం కూడి వచ్చిన మిమ్మల్ని గొప్ప అభిషేకంతో యేసునామములో దేవుడు అధికంగా నింపినాక, పరిశుద్ధాత్మలు హల్లెలూయా అధికంగా మీ ఆత్మ నుండి యేసునామములో ప్రవేశించినాక, ప్రతి ఆడంగాలు యేసునామములో లయమైపోయినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మేము మాలో దిగి వచ్చినట్టు ప్రతియం శుద్ధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. అరణ్యంగా ఉన్న మా జీవితాన్ని తండ్రి హల్లెలూయా స్తోత్రం ఫలఫలితమైన భూమిగా మార్చిన మీ ప్రేమను బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. అలాగే ఫలఫలితమైన భూమిని కూడా ప్రభువా అడవి హల్లెలూయా స్తోత్రం. అలాగే తండ్రి దేవా స్తోత్రం గొప్ప ఆశీర్వాదంలోనికి, సమృద్ధి అనుభవంలోనికి ప్రభువా మీరు మార్చే దేవుడు కాబట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. దేవా కూడి వేసిన ప్రతి ఒక్కరు తండ్రి లోతైన దేవా మీ సమాధానం, మీ సంతోషం తండ్రి అనుభవించుంటు దేవా సహాయ దేవని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పోలీసు ప్రతి ఒక్క వ్యక్తి గురికి ప్రార్థన చేసి ఆత్మలో బలపరచబడినాక తండ్రి హృదయంలో శాంతి నెమ్మది అధికంగా అనుభవించినాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి నుండి యేసుల జీవదనందులు అధికంగా ప్రతిరోజు ఎల్లప్పుడూ అది ప్రవచించినాక అని ప్రార్థనిస్తున్నాం. దీవెన మీద దీవెన దేవ యేసుని అనుభవించినాక అని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ ప్రతి ఒక్కరు ఎముకలు యేసులో బలపరచబడినాక అని ప్రార్థనిస్తున్నాం. చక్కని ఆరోగ్యం యేసునామములో దేవ ప్రతి ఒక్కరికి దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసునామములో దేవా చేస్తున్న ప్రతి పనులు దేవా మీ నామములో దీవిస్తున్నాం తండ్రి. దేవా గ్రేట్ బ్లెస్సింగ్ అనుగ్రహిస్తామని చెప్పినట్టు తండ్రి గొప్ప దీవెన ప్రతి ఒక్కరు అనుభవిస్తున్న అనేకులకు దేవా దీవెనకరంగా ప్రతి ఒక్కరు ఉండనట్టు దేవ హోలీ స్పిరిట్ బలమైన కార్యం దేవా మీరు చేస్తున్నట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా నిత్యం దేవా సమాధానం, సంతోషం, నెమ్మది అనుభవించుకొని దేవా ప్రతి ఒక్కరు జయ జీవితం హోలీ స్పిరిట్ దేవా మీరు అనుగ్రహిస్తున్నట్టు దేవా సుధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు యేసునామములో అధికంగా ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం, అధికంగా దేవుని అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరు మీ నామములో దీవిస్తున్నాము, యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.